కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాతు. అరే, పిల్లల్ని వెతుక్కుంటూ ఆ అబ్బాయి వచ్చాడు. అతను అలా వెళ్ళిపోగానే వీళ్ళు ఇలా వచ్చారే, ఈ అబ్బాయి ఎక్కడున్నాడు? పూజారి గారు, ఏంటమ్మా? మా అమ్మకి ఒంట్లో బాలేదు. అమ్మ కోసం నాన్న కోసం మొక్కుకుందామని వచ్చాము. ఒక్క నిమిషం తల్లి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమో. చూడండి, ఈ ముడుపు తీసుకువెళ్ళి అదిగో ఆ చెట్టు కట్టండి. అమ్మవారు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తుంది. నమోస్తుతే. అమ్మా తల్లి, ఎలాగైనా సరే మా అమ్మకి బాగయ్యేలా చూడు. మా అమ్మకి బాగైపోతే మేం బిచ్చం ఎత్తుకొని వెంకన్న గుడికి నడిచొస్తాం. అది ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మొక్కు మొక్కుకున్నారమ్మా. అమ్మవారు ఖచ్చితంగా మీ మొర ఆలకిస్తుంది. మీ అమ్మగారికి ఖచ్చితంగా నయమైపోతుందమ్మా. మీరేం దిగులు పడకండి. మీరు వెళ్ళి మీ అమ్మగారికి బాగవ్వాలని మనసులో కోరుకుంటూ మనసులో సంకల్పం చెప్పుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి. పూజారి గారు, సంకల్పం అంటే ఏంటి? చూడమ్మా, మనిషికి 2 బలాలు ఉంటాయి. ఒకటి పశుబలం, అది మనం తినే తిండితో వచ్చేది. రెండోది సంకల్ప బలం, అది జ్ఞాన శుద్ధితో వచ్చేది. సంకల్ప బలం ముందు ఈ పశుబలం అనేది దిగదుడుపు. అంటే మన మనస్సులో ఏదైతే బలంగా నమ్ముతామో అదే జరుగుతుంది. మనస్ఫూర్తిగా నమ్మిన దానికి ఆ భగవంతుడు కూడా ఖచ్చితంగా మన వైపే నిలబడతాడు. కాబట్టి మీ అమ్మా నాన్నలు బాగుండాలి, మీ అమ్మగారి ఆరోగ్యం బాగుండాలి, మీ అమ్మా నాన్నలు కలిసిపోవాలని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే అదే మనసులో తలుచుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలాగే పంతులు గారు. పదాది. నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మ, నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ, పసుపు కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ. మా ఐదవతనమున కభయమునిచ్చి అండగా ఉండమ్మా. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా.
అది నిత్య అది అది నిత్య బాబు బాబు పాప పాప లేవండమ్మా లేవండి పిల్లలు లేవండమ్మా అయ్యో ఏమైంది బాబు 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 పిల్లలు లేవండమ్మా ఏమైందమ్మా ఏమైంది లేమ్మా పాప ఇటు చూడు బాబు పాప అమ్మా బాబు కళ్ళు తెరు ఇలా చూడమ్మా లేవండి లేమ్మా ఇంత చిన్న వయసులో మీకెంత కష్టం వచ్చింది? మీరేం భయపడకండి, అమ్మవారు మీకంతా మంచే చేస్తారు. పంతులు గారు, మేమింకా ప్రదక్షిణలు పూర్తి చేయలేదండి. చాలమ్మా, అమ్మవారికి అంతా తెలుసు. మీరిప్పటి వరకు చేసిన ప్రదక్షిణలు చాలు, ఇక మీరు చేయాల్సిన అవసరం లేదు. మరి మొత్తం కంప్లీట్ చేయకపోతే అమ్మవారికి కోపం వస్తుందేమో. అమ్మవారికి ఎప్పుడూ భక్తుల మీద కోపం రాదు నాన్న. అమ్మా నాన్నలకి పిల్లలంటే ఎప్పుడైనా కోపం ఉంటుందా? ప్రేమ ఉంటుంది. అలాగే అమ్మవారికి కూడా భక్తుల మీద ఖచ్చితంగా ప్రేమే ఉంటుంది. మీరేం దిగులు పడకండి, అంతా మంచి జరుగుతుంది. రండి, ప్రసాదం పెడతాను, పదండి. అవును పంతులు గారు, ఈ పాటికి మా అమ్మకి మెలకు వచ్చుంటుందా? తప్పకుండా మెలకు వచ్చుంటుందమ్మా. మీరు మనస్ఫూర్తిగా చేసిన పూజకి అమ్మవారి మనసు ఖచ్చితంగా కరిగే ఉంటుంది. మీరింటికి వెళ్ళేసరికి మీ అమ్మ నవ్వుతూ మీకు కనిపిస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది తల్లి. మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళండి. సరే పంతులు గారు, మేము వెళ్తాము. మంచిదమ్మా. పదాది. అమ్మా, కల్మషం లేని ఆ పసిపిల్లల మనసులో ఉన్న కోరికని నువ్వే నెరవేర్చాలమ్మా. ఎలాగైనా సరే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం కుదుట పడాలి. ఆ భార్యాభర్తలిద్దరూ కలిసిపోయేలా దీవించు తల్లి. అసలు ఇక్కడికి ఎలా వచ్చాను? ఏం జరిగింది? హే యాపిల్! యే! ఆది 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 ఆ తర్వాత ఇక్కడికి ఎలా వచ్చాను? అసలు పిల్లలేమయ్యారు? అసలు నేను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అది నిత్య, ఏమండి
ఇక్కడ పిల్లలు ఏమైనా కనిపించారా? కనిపించారు. ఆ పిల్లలు పొద్దున రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మీకేమైనా తెలుసా? లేదు, ఏమోనమ్మా, నాకు తెలీదు. అసలు ఎక్కడికి వెళ్ళారు? అసలు ఎక్కడున్నామో కూడా వీళ్ళకి తెలీదు. అలాంటిది ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏమండి, పిల్లలు కనిపించారా అండి? ఒక పాప ఒక బాబు. బాబుకి 6 ఏళ్ళు ఉంటాయి, పాపకి ఒక 8 ఏళ్ళు ఉంటాయి. మీకేమైనా కనిపించారా? లేదండి, నాకు ఏ పిల్లలు కనిపించలేదు. ఏమండి, ఒక పాప బాబుని మీరు ఇక్కడ ఏమైనా చూసారా? లేదు, చూడలేదండి. ఏమండి, నాకు 2 పిల్లలు ఉన్నారండి. ఒక పాప ఒక బాబు. ఇక్కడ ఏమైనా మీకు కనిపించారా? 2 పిల్లలా? ఆ పిల్లలు నాకు తెలుసమ్మా. తెలుసా? అవునమ్మా, ఉదయం నాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? మా అమ్మకు బాగోలేదు, మా అమ్మకి బాగవ్వాలంటే మేమేం చెయ్యాలి అని అడిగారు. నేనెలా అయితే దేవుడికి మొక్కుకున్నానో అలా మొక్కుకుంటే మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయమ్మా అని చెప్పాను. బహుశా అది విని గుడికేమైనా వెళ్ళారేమోనమ్మా. మీ పిల్లలు చాలా తెలివిగలవాళ్ళు, చాలా మంచి పిల్లలమ్మా. అమ్మ కోసం వాళ్ళెంత పరితపిస్తున్నారో వాళ్ళ మాటల్లో తెలిసింది. ఖచ్చితంగా వాళ్ళకి భగవంతుడు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నిజంగా మీరు మామూలు మనిషి కాగలిగారంటే బహుశా ఆ పిల్లలు మనస్ఫూర్తిగా కోరుకోవడం వల్లేనమ్మా. చాలా థ్యాంక్స్ అండి. అక్క, ఇంటికి వెళ్దామా? తమ్ముడు, ఒకసారి నాన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నాన్నని కలిసి అమ్మకి ఒంట్లో బాలేదని చెప్దామా? మరి నాన్న మనతో మాట్లాడతాడా? నాన్న చాలా మంచివారు. అమ్మకి ఒంట్లో బాగోలేదంటే తను ఖచ్చితంగా వస్తారు. నాన్న వచ్చాడంటే అమ్మ కూడా హ్యాపీ అవుతుంది. అమ్మ ఈ పాటికే కళ్ళు తెరుచుంటుందని పూజారి చెప్పారు కదా. ఇప్పుడు నాన్నను కూడా తీసుకొస్తే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే పద, ఆఫీస్కి వెళ్దాం రా. పదనందు, పదనందు. వెల్కమ్ నందు. థ్యాంక్ యూ. వెల్కమ్ నందు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ నందు. నువ్వు ఆఫీస్కి రావడంతో ఆఫీస్కి కొత్త కలొచ్చింది. పదనందు, కమ్ కూర్చో. అరే సిట్. నా మాటను మన్నించి నువ్వు మళ్ళీ ఆఫీస్కి వచ్చినందుకు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ నందు. ఇప్పుడు చూడు, జరిగినవన్నీ మర్చిపోయి ఇక నుంచి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి. మళ్ళీ నీలో
నేను పాత నందుని చూడాలి. మళ్ళీ మా స్టార్ రిపోర్టర్ నందు మా కళ్ళ ముందు కనిపించాలి. ఎందుకు మేడం ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొచ్చి మరీ ఇక్కడ స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు? అతను అక్కడుంటేనే బెటర్ కదా. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? అసలే మేఘనని ఇంట్లో నుంచి బయటకు పంపించి మెంటల్ స్ట్రెస్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ కూర్చొని ఏం పని చేస్తాడు? దానివల్ల మనకు నష్టమే గాని లాభం ఏముంది? నందు ఇక్కడికి వచ్చి ఏదో సక్సెస్ సాధిస్తాడు, తన వల్ల కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని ఏమీ లేదు. నందు ఇంట్లో ఉంటే మళ్ళీ మేఘన ఆలోచనలు వస్తాయి. ఎక్కడున్నా మళ్ళీ మేఘన మీద ఏదైనా పాత ప్రేమ గనక బయటికి వచ్చింది అంటే వెతుక్కుంటూ పోయి మేఘనని పిల్లల్ని మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు. అది జరగకూడదు అంటే అతన్ని ఫుల్ టైం బిజీగా ఉంచాలి. అందుకే కావాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. తనకి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పనులు ఎంగేజ్ చెయ్. అర్థమైందా? అలాగే మేడం. ఆగండి ఆగండి, ఎవరు మీరు? ఏం కావాలి? నందు మా డాడీ ఆఫీస్లో ఉన్నారు కదా, తనని కలవడానికి వచ్చాం. సరే, కాసేపు కూర్చోండి. లోపలికి ఫోన్ చేసి సార్ ఉన్నారో లేరో కనుక్కొని అప్పుడు పంపిస్తాను. కూర్చోండి. రా అది. మేడం, నందుగారి పిల్లలంట సార్ని కలవడానికి వచ్చారు. లోపలికి పంపించమంటారా? అలాగే మేడం. సార్ బిజీగా ఉన్నారంట. ఇప్పుడు మిమ్మల్ని లోపలికి పంపించడానికి కుదరదు. మీరు వెయిట్ చేస్తే చేయండి, లేదంటే ఇంటికి వెళ్ళిపోండి. మేము ఇక్కడే ఉంటాం, మా డాడీని కలిసే వెళ్తాం. సరే, మీ ఇష్టం. కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే, అలసిపోని ఆశలే మాయే, అయ్యో గొలుసు కట్టు గోసలైపోయే, పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి అంతకీ తేలదు పంచాయితీ, కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే. ఏమైంది నందు? మేఘన గుర్తొస్తుంది శివ. తనని ఇంటి నుంచి పంపించేశావు కదా నందు? ఇంట్లో నుంచే కాదు, నా జీవితంలో నుంచే బయటికి పంపించేశాను. నువ్వు కాస్త తొందరపడ్డావేమో నందు, కొంచెం ఆలోచించి ఉండాల్సింది. అసలు తన గురించి నీకేం తెలుసా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అక్క, డాడీ
పద అది వెళ్దాం. శివ, నేను ఇక్కడ ఉండలేను. నేను ఇంటికి వెళ్తున్నాను, ఆరోహితో చెప్పు. నాన్న ఏంటి బామ్మగారు, మీరు చెప్తున్నది నిజమా?